మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మొట్టమొదటి దాంట్లో మీరు గ్రాడ్యుయేట్. అంత ఉన్నత విద్యావంతురాలు అయ్యుండి అక్కడి నుంచి ప్రపంచంలో నెంబర్ 1 యూనివర్సిటీ నుంచి వచ్చి మీరు ఈ రంగాన్ని ఎంచుకునే ముందు ఇది ముళ్ళబాట అని మీకు తెలిసే కెమెరా ముందుకు వచ్చారా? యాక్చువల్లీ ఇది ముళ్ళబాట అని నాకు తెలియదు. నేను చదువుకున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, కానీ ఇంత ముళ్ళబాట ఉంటుందని నాకు తెలియదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ అపోజ్ చేస్తారేమో, ఎందుకంటే డెఫినెట్లీ ఒక చప్పటికి ఇంకో చప్పటి చేయి తోడవుతుందని నాకు తెలుసు. కానీ నేను మొదలుపెట్టిన నెలన్నర నుంచే నన్ను విపరీతంగా చీల్చి చెండాడారు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అమ్మాయిని, నేను దీని గురించి సిగ్గుపడను. నన్ను తీసుకొచ్చి థర్డ్ జెండర్ అన్నారు. నా వాయిస్ బేస్ని తీసుకెళ్ళి యువర్ అ మ్యాన్ అన్నారు. ఇదంతా చాలదన్నట్టు బూతులు తిట్టారు. డైరెక్ట్గా కెమెరా ముందు కూర్చుని నా గురించి బూతులు తిట్టారు. అసలు దీనికి ఎక్కడా కూడా తరతమ భేదాలు లేకుండా ఒక మహిళ, ఐ డోంట్ వాంట్ టు ప్లే ఉమెన్ కార్డ్, యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మాట్లాడుతున్నాను. పురుషులకు కూడా మనోభావాలు దెబ్బతింటాయి. ఇప్పుడు మహిళలకే కాదు, పురుషులకు కూడా నీకు బట్టతలు ఉంది, పొట్టు ఉంది, కెమెరా ముందు కూర్చుని నువ్వేంటి ఇలా అడ్డగాడిదా ఇలాంటి మాటలు మాట్లాడినా వాళ్ళు ఏడుస్తారు. సో జెండర్ డిస్క్రిమినేషన్ పక్కన పెట్టి మామూలుగా అనుకుంటే ఇలాంటి నీచమైన లాంగ్వేజ్, బిలో ద బెల్ట్ లాంగ్వేజ్, అన్కల్చర్డ్ పీపుల్ని హైర్ చేసి తిట్టిస్తారు అని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దీనికి ప్రిపేర్ అయ్యి మాత్రం నేను రాలేదండి, ఇది వాస్తవం.